బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి కెనడాలో మేమున్న సిటీలో డార్ట్మౌత్ అండ్ హాలిఫాక్స్ లో బస్కో ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో సాటర్డే సండే వీకెండ్ లో జరుగుతుంది. అండ్ బస్కో ఫెస్టివల్ అంటే ఏంటి అంటే హోల్ అవర్ వరల్డ్ నుంచి మొత్తం స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతో పాటు ఎగ్జిబిషన్స్, ఫైర్ వర్క్స్ చాలా జరుగుతాయి అన్నమాట. అండ్ ఇదే రోజు ఈ ప్రొవిన్స్ నవస్కోషియా పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేస్తారు. దాన్నే నేతల్ డే అంటారు. ఇక్కడ చూసారా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసారు. డేస్ బేబీస్ నుంచే బయట తిప్పేస్తారు కెనడాలో అయితే పిల్లల్ని. మనమైతే అసలు బయటకే తీసుకురాము ఒక 3 నెలల వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి రైడ్స్ కోసం టికెట్స్ తీసుకోవాలి. వాళ్ళు మనకి కూపన్స్ ఇస్తారు. $30 పే చేస్తే 25 కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ పట్టుకొని రైడ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈచ్ రైడ్ దగ్గర ఉంటుంది ఒక 4 కూపన్స్ 6 కూపన్స్ మనం ఇచ్చేసి రైడ్ ఎక్కడమే. ఇది స్పిన్ అవుట్ అంట. నాకు రైడ్స్ ఎక్కడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎగ్జిబిషన్ కి వచ్చానంటే అసలు ఏ రైడ్ వదలను, ఎక్కుతాను. కానీ మా ఆయనకైతే నాకు ఎంత ఇష్టమో టోటల్ ఆపోజిట్. ఆయన తనకు అంత భయం అనమాట. బట్ ఈ రైడ్ చూస్తే నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ టైం అసలు బాబాయ్ నేను ఎక్కడని చెప్పాను మా ఆయనతోని. ఈ యోగా చేసే వాళ్ళు ఎంతో కష్టపడి హెడ్ స్టాండ్ పోజ్ అని ఒకటి నేర్చుకుంటారు. బుర్ర కిందకి కాళ్ళు పైకి. మనకు అవసరం లేకుండా ఈ రైడ్ ఎక్కమంటే అదే పెట్టేస్తుంది. బుర్ర కిందకి కాళ్ళు పైకి ఇంకా అలా తిప్పేస్తుంది. హ్యాపీ అయితే వాళ్ళ డాడీని మించిపోయాడు. ఏదో సరదాగా ఈ రైడ్కి వస్తే అస్సలు వాడు కూర్చోలేదు. చూడండి మీరు ఎంత అల్లరి చేశాడో. రన్నింగ్ ఉంటాడులే. ఈ ముందునున్న చూడండి ఆ పిల్లడు చక్క కూర్చొని హార్స్ మీద వాళ్ళ అమ్మ చక్క సెల్ఫీలు తీసుకుంటుంది. మా ఓడైతే అసలు కూర్చోలేదు. చూడండి నేను ఎత్తుకొని ఆ రైడ్ అలా కంప్లీట్ చేసాం అనమాట. హార్స్ మీద కూర్చోడంట. ఇంకా ఏం చేస్తాం, ఇంకా అప్పటికి ఆ రైడ్ ఇంకా అలా కంప్లీట్ చేశాను. ఎందుకంటే స్టార్ట్ అయిపోయాక ఆత్మని అడగలేను. ఇంకా అలా అయ్యింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెడ్డీ బియర్ రైడ్కి వచ్చాము. ఈ టెడ్డీ బియర్స్ రైడ్ ఏంటంటే లోపల మనం కూర్చొని స్పిన్ తిప్పుతూ ఉండాలి. ఇంకా బయట వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు. బట్ మనం కూడా తిప్పుతూ ఉంటే కొంచెం అవి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయంట. నేనేమో హ్యాపీని ఎత్తుకొని వెళ్ళాను కదా. వాళ్ళు ఏం చెప్పారంటే పిల్లడితో ఉంటే అవ్వదు ఆ రైడ్, మీరు స్పిన్ తిప్పడానికి మీకు ఇంకెవరైనా ఉండాలి. హ్యాపీ పక్కన కూర్చుంటే స్పిన్ తిప్పడానికి అవుతుంది. నాకేమో రైడ్స్ ఇష్టం. హ్యాపీగా కొంచెం పక్కన కూర్చుంటే బాగుందంటే ఇప్పుడు అస్సలు నన్ను వదలట్లేదు. ఇంకా అతను చూసి లక్కీగా మా ఆయన్ని అడిగారు. మా ఆయనకి ఇంకా వేరే చాయిస్ లేక వచ్చి కూర్చున్నారు అనమాట పక్కన. ఈ రైడ్లో అయితే మేము ముగ్గురం ఎంజాయ్ చేసాము. సారీ ఈ ఎగ్జిబిషన్స్ లో రైడ్స్ దగ్గర మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్ లో పెడతారు. సౌండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్బిటర్ అంటే ఈ రైడ్ ఎక్కుదామని నేను యమున వెళ్తున్నాము. నాకైతే అసలు భయం అయితే యమున కూడా వెళ్దాం అనగానే ఇంకా ఇద్దరం వెళ్ళాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ అంతా బానే అనిపించింది. 4-5 ఇయర్స్ నుంచి రైడ్స్ ఏమి నేను ఎక్కలేదు. అసలు ఎగ్జిబిషన్ కి వచ్చినా చూసి వెళ్ళిపోవడమే తప్ప రైడ్స్ ఎక్కేదాన్ని కాదు. అండ్ లాంగ్ టైం తర్వాత ఎక్కడం వల్ల ఏమో గానీ రకరకాలుగా అనిపించింది రైడ్ అయిన తర్వాత. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్.
రకరకాలుగా ఉన్నా సరే ఆ రైడ్ అయిపోయాక ఇంకో రైడ్ ఎక్కేయాలి. ఆ రైడ్లన్నీ కంప్లీట్ అయ్యాకే వెళ్ళాలని ఆ రోజైతే ఫిక్స్ అయిపోయాను. ఈ రైడ్ ఎక్కిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఒకసారి వినేయండి. నైట్ అయ్యాక లాస్ట్ రైడ్ చూసారు కదా, సో ఆ రైడ్ వచ్చేసి మేము హెలిఫాక్స్ వెళ్ళి రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇంకా ఫైర్ వర్క్స్కి టైం ఉంది అన్నప్పుడు మేము ఆ రైడ్ ఎక్కాము. ఇప్పుడు వచ్చేసి ఈ ఫెర్రీలోనే హెలిఫాక్స్ డౌన్ టౌన్ వెళ్తున్నాము. అక్కడే షోస్ అన్ని జరుగుతాయి. డార్ట్మౌత్ టు హెలిఫాక్స్ వెళ్ళాలంటే ఫెర్రీ ద్వారా వెళ్ళొచ్చు అండ్ మెక్డొనాల్డ్ బ్రిడ్జ్, మెక్కే బ్రిడ్జెస్ ద్వారా వెళ్ళొచ్చు. ఎవ్రీడే ఆ బ్రిడ్జెస్ మీద నుంచే వెళ్తాము. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటది. బట్ ఈ ఒక్క రోజు మాత్రం ఈ ఫెర్రీలో వెళ్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే నాథెల్ డే రోజు ఫెర్రీ ఫ్రీ ఉంటుంది. మనం ఏం పే చేయ అవసరం లేదు. నార్మల్ డేస్ అయినా సరే ఫెర్రీ టికెట్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. బస్ కి ఎలా చార్జ్ చేస్తారో ఫెర్రీ కూడా అలానే చార్జ్ చేస్తారు హెలిఫాక్స్ వెళ్ళాలంటే డార్ట్మౌత్ నుంచి. ఇప్పుడు చూస్తున్నాం కదా, అదే మొత్తం హెలిఫాక్స్ సిటీ. సో హెలిఫాక్స్ డౌన్ టౌన్ వచ్చేసాము. ఎప్పుడు బిజీ ఉంటుంది డౌన్ టౌన్ అయితే. ఈవిడ ఫ్లవర్స్ అమ్ముతూ ఆవిడ కూడా ఫ్లవర్స్ లాంటి డ్రెస్ వేసుకున్నారు, భలే ఉన్నారు. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్ షాప్ మొత్తం ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. మా హ్యాపీ చూడండి, కాబోయే యూట్యూబర్ ఎంత బాగా వీడియో తీసేస్తున్నాడో. మేము గోప్రోలో తీయడం చూస్తాడు కదా, వాడు కూడా వీడియో తీస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తున్నారు. వీడు వీడియో తీయడం కాదు కానీ ఆ గిటార్ ప్లే చేసి ఆయన అయితే ఇంకా వీడు వీడియో తీస్తుంటే ఇంకా గట్టిగా గిటార్ ప్లే చేశారు. కెనడాలో ఉన్న 6 నెలలే సమ్మర్ ఉంటది. ఆ 6 నెలల్లో కూడా వీకెండ్ వర్షం పడుతుంది, వీక్ డేస్ ఏమో ఎండ కాస్తుంది. బయటకు వెళ్దామంటే ఈ వర్షం పడితే ఏం వెళ్తాం. ఆ రోజు కూడా వర్షం పడింది. బట్ ఆ తర్వాత ఈ షోస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇతన్ని పంపించేశాడు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఒళ్ళంతా చైన్ చుట్టేసి లాక్ చేసేసారనమాట. ఇప్పుడు ఇతను అది తీసుకోవాలి. ఇక్కడ జనాల్లో నుంచి ఒక ఆవిడని పిలిచారు. పిలిచి ఆవిడికి పాస్ట్ లో ఏం చేశారని ఇలా రాసి మాకే చూపించారు, ఆవిడికి చూపించలేదు. అతనికి ఆమె తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ బట్ అతను మాత్రం కరెక్ట్ గా చెప్పాడు. నేనైతే షాక్ అయ్యాను. ఉన్న 2 రోజులు ఇలా స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ చేస్తూనే ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు. ఇతను అయిపోయిన తర్వాత ఇదే ప్లేస్ లో ఇంకొక అతను వచ్చి ఇంకొక స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్ లో మనకి నచ్చితే మనం మనీ డొనేట్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి ఫన్నీ ఫేసెస్ స్కెచ్ డ్రా చేస్తారనమాట. 3 years బ్యాక్ నా మీద మా ఆయన ఒక ప్రాంక్ చేశారు. ఏంటి అంటే స్కెచ్ చేయించుకుందాం మన ఫేస్ రా అని చెప్పి కూర్చోబెట్టి వేసిన తర్వాత చూస్తే ఇలా ఫన్నీ ఫేస్ అనమాట. మా ఆయనకి తెలిసే వెళ్ళి కూర్చోబెట్టి స్కెచ్ డ్రా చేయించారు. ఫన్నీ ఫేస్ అని చెప్తే నేను ఎక్కడ స్కెచ్ డ్రా చేయించుకునేమో అని చెప్పి అలా చెప్పి కూర్చోబెట్టారంట. బట్ ఇదైతే మెమరీగా ఉండిపోయింది మాకు. ఇక్కడ వచ్చేసి బోట్ రైడ్స్ కి తీసుకెళ్తారు.
హెలిఫాక్స్ నుంచి. అలాగా మొత్తం ఇది సీ పక్కన ఉంటుంది కదా, సో ఇలాంటి రైడ్స్ అయితే చాలా జరుగుతాయి. ఎప్పుడైనా సమ్మర్లో మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మన ఇండియాలో అయితే ఎగ్జిబిషన్స్కి వెళ్తే స్పైసీగా చాటో, నూడిల్స్, పానీపూరియో ఇలా వేడివేడిగా తింటాం కదా. ఇక్కడైతే మాత్రం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్ ఇవి వెజ్ రోజు కాబట్టి ఇవి తింటున్నాము. అదే నాన్ వెజ్ తిన్న రోజు అయితే బర్గర్ ఏదో తినేసి అలా కడుపు నింపేసుకోవడమే. నేను కూడా ఫుల్ తిరిగాను కదా, హ్యాపీతో పాటు నేను తినేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం వాడు డాగ్ ని చూసి కిందకి దిగేసి దాన్ని ఆడిస్తున్నాడు. టాయ్ అనుకుంటాను నేను. అవి వెళ్ళి పట్టుకొని ఆడిస్తే వాళ్ళు కూడా చాలా ఏం అనలేదు. చాలా మందికి వాళ్ళ డాగ్స్ ని టచ్ చేస్తే ఇక్కడ నచ్చదు, బట్ వాళ్ళు అయితే హ్యాపీ దగ్గర పెడుతున్నారు. వీడు చూడండి ఏం చేశాడో. అలా జరిగింది. ఆ పాపం దాన్ని తోక పట్టుకొని లాగేశాడు. మాకైతే చాలా భయం వేసింది అది ఎక్కడ కరిసేద్దాం అని. ఎవ్రీ ఇయర్ అనుకుంటాను ఇలాగా ఫెర్రీలో వెళ్ళి ఒకసారి ఫైర్ వర్క్స్ చూడాలి అని. అంటే చాలా దగ్గర నుంచి కనిపిస్తాయి ఫెర్రీలో వెళ్తే, బట్ ఎప్పుడు మిస్ అయిపోతాము. అండ్ ఖాళీ కూడా ఉండదు ఆ టైంలో. నాలాగే చాలా మంది అనుకుంటారు కదా ఫెర్రీ రైడ్ లో అలాగా ఫైర్ వర్క్స్ చూడాలని. ఆ రోజు వర్షం పడిందని చెప్పాను కదా, సో వర్షం పడడం వల్ల ఆ ఫైర్ వర్క్స్ పైకి వెళ్ళలే, ఫాగ్లోని పేలాయి అనమాట. దానివల్ల మాకు అంతగా ఏం కనిపించలేదు ఆ రోజు, ఫాగ్ మొత్తం కవర్ చేసేయడం వల్ల. సో ఈ ఇయర్ ఫైర్ వర్క్స్ అయితే ఇలా అయ్యాయి. యూజువల్గా అయితే చాలా బాగుంటాయి ఎవ్రీ ఇయర్. హోప్ఫుల్లీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంతవరకు వీడియో చూసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.